నేను ఇప్పుడు మీరు అత్యుత్సాహంతో ఉంటున్నారు ఉదయ్. మీ మహా టీవీ చాలా అత్యుత్సాహంగా ఉంది. ఈ ఈ ఈ ఇంతసేపు నేను మాట్లాడిన 7-8 నిమిషాలు 10 నిమిషాల్లో పేరు మాత్రం తప్పని చెప్పాను నీకు. నువ్వు మార్చుకో, కానీ ప్రోగ్రాం తీసుకున్నాను. పార్కుని సెంట్రల్ యూనివర్సిటీని ఎన్టీ రామారావు పేరు మార్చి తీసి రాజశేఖర్ పేరు పెట్టి యూనివర్సిటీ మూసిలే కదా, మూస్తాం యూనివర్సిటీని. చెప్పు. ఇప్పుడు ఆఖరి చెప్పాను కదా, పేరు మార్చుకుని వాళ్ళకి ఆ కార్యక్రమం అందించినట్టు చేయండి. మీ ఫ్యాషన్ మీరు కొనసాగించుకోండి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు బయట భూమికి కూడా ఇది ల్యాబొరేటరీకి కూడా పేరు పెట్టుకున్నారు. మేము కాదని లేదే, పెట్టుకోండి. ఎవడొద్దాడు ల్యాబొరేటరీకి? ఎన్టీఆర్ భూమి పథకం అది ఉండేది కదా ల్యాబొరేటరీ ఫస్ట్లో. మేము వద్దన్నావా? పెట్టండి. మీకు ఫ్యాషన్గా ఉండి ప్రతి ఆమాగ్యం కోసం చేసుకోండి. అడిగిన ప్రశ్న ప్రజల పనికి రావాలా? ఏంటి అమరావతి రైతే చెప్తారు మా పార్టీ స్టాండ్ ఏంటి. నేను ఎందుకు రైతే చెప్తారు. ఆ రైతుల స్టాండ్ ఏది రైతులకు ఆమోగ్యంగా ఉంది, మాకు బాగా ఉంది, దీనివల్ల మాకు మేలు జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది అని రైతులు కోరుకుంటే ఓకే, అంతే కదా. రైతులకు వచ్చి నష్టం వస్తుందంటే మేము మాట్లాడతాం. రైతులు అమ్మమ్మ మాకు బ్రహ్మాండంగా వస్తుంది అంటే మేము ఎందుకు మారుతాం? తెలుస్తుంది 2 రోజులు ఆగితే, 2 రోజులు ఆగితే తెలుస్తుంది. కూటమి కడతా అదే చెప్తాను కదా బాబాపురం చూశాను. బాబాపురం ఎయిర్పోర్ట్ అది అలాంటి మన జిఎంఆర్ వాళ్ళు ఆ రోజు మేము శంకుస్థాపన చేసినప్పుడే అవలంటి డేట్ అనౌన్స్ చేశారు. చేసి 4 రోజుల ముందే మేము దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దానికి తగ్గ భూసేకరణ చేశాము, దానికి తగ్గ పర్మిషన్లు తెప్పించాము, అన్నీ మేము చేసి ఇచ్చాము. వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చేశారు. ఎల్ఎన్టీ సంస్థ వచ్చి సర్వాంగంతో కడుతుంది. వాళ్ళు ఫైనాన్స్ కోర్సెస్ ఎందుకు వచ్చే ఫైనాన్స్ కోర్సెస్ ఎక్కడ ఏ ఆటంకాలు లేవు కాబట్టి. బ్యాంక్ ఫైనాన్స్ కోర్స్ ఎప్పుడు ఇస్తాయి? ఆ డాక్యుమెంట్ సరిగ్గా ఉంటే ఇస్తాయి. ఆ డాక్యుమెంట్ అంతా క్లియర్ చేసి అన్ని చేసి ఇచ్చాం కాబట్టి ఇవాళ సర్వాంగంతో వస్తుంది. ఓకే ఫైన్. నేను అదే కదా మన లాస్ట్ టైం ప్రెస్ మీట్ చెప్పాను. కేంద్ర మంత్రి గారు వచ్చి 15 కదా సొంత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ నువ్వు ఇల్లు నలభై చేస్తే చేయకపోతే నష్టపోతారు ఆ సంస్థ. ఆ బ్యాంకులు వ్యవస్థ ఒప్పుకోదు. అదనంగా ఏదైనా చేసి ఉంటే చెప్పండి, నేను కాదనిలే. పోనీ చక్కర గుర్తుకోండి అడుగుతున్నాడు. చంద్రబాబు మీదకే మరి మరి ఆ రకంగా ఉంది మీది. ఏ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏ రోజు అయింది తెలుసా మీకు? 2000. నేను చెప్తున్నాను, నేను మాట్లాడిన ప్రతి మాట అథారిటీ. లేకపోతే పేపర్లో రాసుకుని కాకపోతే 2013 సంవత్సరంలో కేంద్ర విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో ఆలోచన చేసి, అంతకుముందు రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా చేసి, అప్పుడు వచ్చి భోగాపురాన్ని అలాగే ఎలమంచిల దగ్గర ఆ ప్రాంతాన్ని 2 ప్రాంతాలు పరిశీలన చేసిన తర్వాత ఎలమంచిలో వచ్చి నేవీకి సంబంధించిన ఆ స్థలాన్ని చూసిన తర్వాత ఆ 2 ఈ ప్రాంతం అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది, బీచ్ పక్కనే సముద్ర పక్కనే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫైనల్గా దీన్ని వాళ్ళు అంగీకరించిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర గారు కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి ఇంకోటి కూడా ఆలోచన చేస్తాం. అప్పుడు కొడతా రామకృష్ణ గారు కూడా మంత్రిగా ఉన్నారు, కావాల్సిన వారిని కూడా అడగండి. దీన్ని డొమెస్టిక్ కూడా ఉంచితే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన అయిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మేము అప్పుడు దీన్ని వచ్చి భోగాపురం చేస్తాం. చేస్తే 5 సంవత్సరాల్లో కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారండి చంద్రబాబు నాయుడు? భూసేకరణ జరిగిందండి? చేయవలసిన బాధ్యత ఉందా లేదండి వ్యక్తికి? ఎందుకు చేయలేదు?
మరి మా ప్రభుత్వం వచ్చిన మరి సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల్లో ఎందుకు భూసేకరణ కంప్లీట్ చేసి ఇచ్చాం మేము? ఏ రకంగా జరిగింది? ఎందుకు 5 సంవత్సరాలు భూసేకరణ చేయలేపారు? ఇది వాస్తవం కాదే. ఇందులో ఏ ఒక్కటి అవాస్తవమైన అధికారపూర్వకంగా చెప్పనండి. అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ చెప్పండి, నేను ఒప్పుకుంటాను, నేను తలదించుకుంటాను. ఇది వాస్తవం. మాకు అలాగే వచ్చి మాకు ఈ పబ్లిసిటీ ఇచ్చుకొని రోజు పేపర్లు పెట్టి రోజు టీవీలు పెట్టుకొని ఈ డాంబికాలు డంకాలు మాట్లాడడం మాకు చేత కాదు, చేయం కూడా, మాకు అలవాటు కాదు. అది ఏది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఐడెంటిఫై చేసి దీన్ని వచ్చి చేశాము. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కనీసం భూసేకరణ కూడా చేయలేకపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం భూసేకరణ కంప్లీట్ చేసి దానికి కావాల్సిన అవసరాలన్నీ, దానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి అది శంకుస్థాపన చేసి దాని టైం బౌండ్ కూడా ఫిక్స్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆ నేపథ్యంలోనే ఆ సంస్థ ఏదైతే జీఎంఆర్ సంస్థ ఉందో వాళ్ళకి కూడా ఈ ప్రాంతం పట్ల వారు ఈ ప్రాంతానికి వారి స్వస్థలం అవడం వల్ల ఈ ప్రాంతం పట్ల వాడుకున్న మక్కువతో దాన్ని త్వరితగతిగా చేయాలనే ఆలోచనతో ఏదైతే టైం బౌండ్లో ఇచ్చారో ఆ టైం బౌండ్లోనే ఆ కార్యక్రమాన్ని చేస్తుంది ఆ సంస్థ. ఆ సంస్థకి మా అభినందనలు. ఇది నెయ్యి అని లేదా? ఎవరన్నారు? మీ పేపర్లు ఉన్నాయి. ఎవరన్నా మీ పేపర్? ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఈనాడు పేపర్లో రాస్తే లేదు లేదా? ఏమండి మీ ఆరోపణలు? ఇగో అది మా దేవదేవుడి గురించి ఆరోపణలు చేసుకొని ఆ భగవంతుడు కూడా రాజకీయాల కోసం దాన్ని వాడుకోవడం అది ధర్మం కాదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి, చర్య తీసుకోండి. ఎవరొద్దన్నారు? ఎవరొద్దు? అవుతుంది. దాని మీద మన డిస్కషన్ ఎందుకు? మీ డిస్కషన్ నా డిస్కషన్ ఎందుకు? చేత చేసుకోండి, తప్పు అయితే శిక్షించండి. భగవంతుడే తప్పుని చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. కరెక్ట్గా చేస్తారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైనా నిబంధనల ప్రకారం న్యాయం ప్రకారం చట్టం ప్రకారం చేస్తారని ఎవరైనా విశ్వసిస్తారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయకత్వంలో ఎందుకు ఖండించట్లేదు? అది కాదని చెప్తున్నాం కదా మేము. అది కాదు అని చెప్తున్నాం కదా. ఆ చెప్తున్నప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చి మరి ఆ కార్యక్రమాలు ఏం చేయాలి? అంతకుముందు ప్రభుత్వం ఒక విషయం అండి, అంతకుముందున్నప్పుడు ప్రభుత్వంలో డైరీల నుంచి వచ్చిన నెయ్యిని, అంతకుముందు ప్రభుత్వం పెట్టిన ధరని, దాంట్లో వ్యత్యాసాలని, దాంట్లో ఏమైనా మార్పుల్ని, ఏదైనా ప్రకార మార్పులు వచ్చాయనుకోండి అప్పుడు మాట్లాడచ్చు. కాదు కదా, సేమ్ జరుగుతున్నప్పుడు ఏ రకంగా మీరు నిందిస్తారు? ఏదో బురదలుదాము, బురదల్లి వాళ్ళందరినీ దోచుకొని చూపెడతాం, మేమే సత్యులు అనుకోండి, మాకే మచ్చలు లేవు, మా బట్టలు గట్టిగా వేసుకున్నాం అనుకుంటారుగా. ఒళ్ళంతా మచ్చలు పెట్టుకొని ఊళ్ళో మచ్చ ఉందంటేగా తప్పు కదా. సార్చకుడు అయింది. ఏం లేదు బాబు, ఇవన్నీ కారణం ఏంటి? పర్యవేక్షణ లేకపోవడం. ప్రతి అంశానికి ఒక నిబంధన, నియమం, నిబంధన అన్నీ ఉంటాయి. వాటిని వచ్చి అధికారులు వచ్చి చేస్తారు. ఒక అధికారుల మీద వచ్చి అనధికారులు వచ్చి ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు దాన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. అవి లేకపోవడం, కింద స్థాయి, మధ్య స్థాయి, పై స్థాయి, ఈ 3 స్థాయిలకి సమయం లేకపోతే వచ్చే ప్రమాదాలు, అనర్థాలు ఇవి. సింపుల్. దాంట్లో వ్యక్తిగతమైన లాభాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆక్షేపణ కోసం చూస్తే ఇంకా పెరిగిపోతాయి.